ఇంకానా మొత్తం 10 కోట్లు కరెంటు బిల్లు ఆపేశాడు. అందుకని 19లో 5,000 చిల్లర బహుమానం ఇచ్చారు మీరందరూ. పొదలకూరు మండలం అంతా కలిసి 5,000 చిల్లర మెజారిటీ. నేను ఓడిపోయి అన్ని పనులు చేస్తే నేను ఎవడు చేయమన్నాడు? మాకు అవసరమా? నిన్నెవరు ఎడంకాలం లిఫ్ట్ ఎవరు తెమ్మన్నారు? అది 30 టీఎంసీలు టచ్ అయితే ఆ కాలువ పనిచేయటం ఆగిపోద్ది. దాన్ని నమ్ముకొని 25,000 ఎకరాలు దాని కింద వరి పెట్టుకుంటే 30 టీఎంసీలు ఆ లెవెల్ తగ్గగానే కాలువ అయిపోద్ది, పొలాలన్నీ ఎండిపోతాయి. అవసరమా? ఎన్ని కాలువలు తవ్వించాం? ఒక్క తాడిపత్రి పెద్ద చెరువు 3 కోట్లు, చిన్న చెరువు 1 కోటి, ఇటువంటివన్నీ చేశాం. చెక్ డ్యామ్స్ కట్టించాం, ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు వేయించాం. ఎక్కడ ఒక్క తప్పుడు కేసు ఎవరి మీద పెట్టలే. వైసీపీ వాడిని అరాసీల 5,000 చిల్లర మైనస్, 4,200 మైనస్ అని చెప్పి వాళ్ళు జోలికి పోలే. 19లో రెడ్డి గారు గెలిచారు. ఎన్ని పనులు చేశాడు? నాకంటే ఎక్కువ పనులు చేశాడు. వరదాపురం తాడిపత్రిలో మైన్ ఎత్తేసాడు. ఇక్కడ ముదిగేళ్ళు అక్కడ మొగళ్ళూరు డేగపూడి మైన్లు మొత్తం ఎత్తేసాడు. ల్యాండ్, పొలాలు, భూముల స్కామ్ ఎంత! పేదోళ్ళకి సహాయం చేయాల్సింది పోయి ఒక్క మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబానికి 57 ఎకరాలు ర్యాంక్ ఇచ్చేసాడు. ఎకరా 40 లక్షలు చేస్తాడు. అంటే 20 చిల్లర 22, 23 కోట్లు. ఆయన రావులంకయ్య గౌడ్ గారి కుమారుడు, పేర్లు చెప్పేస్తుండ, దశగౌడు సతీమణి, కొడుకు, కోడలు, తమ్ముళ్ళు 57 ఎకరాలు. పేదోళ్ళకి సాయం చేయవయ్యా. 57 మందికి రాసి తలా 30 లక్షల వాల్యూ. ఒక కొమ్మరపొడి హైవే పక్కన 19 ఎకరాల 30 సెంట్లు. ఒక ఆయన అక్కడ చందులూరు శ్రీనివాస్, అక్కడ రేపు ఎలక్షన్ షెడ్యూల్ రేపు వస్తుంది. ఈరోజు చెప్పారు రేపు వస్తుందని ఢిల్లీలో ఎన్నికల ప్రకటన. మార్చి 15, 16 ప్రకటన వస్తుంది. అర్ధరాత్రి 57 ఎకరాలు ఆయన అల్లుడికి రామదాస్ కంటిలో హైవే పక్కన, కృష్ణపట్నం హైవే, ఇటు మద్రాస్ హైవే పక్కన ఎకరా 15 లక్షలు. ఇప్పుడు మేము ఇప్పించిపోతుండా ఒక 33 ఎకరాలు ఇక్కడ దొరులపాలెం దగ్గర ఇంచుమించు 35 లక్షల ఎకరాకి ఇప్పిస్తుండా. దాని రేట్ ఎక్కడ? మెడ్రాస్ హైవే పక్కన ఉండే రేట్ ఎక్కడ? ఎకరా 15 లక్షల లెక్కన ఇద్దరికి డివైడ్ చేసి ఒక్కొక్కరికి 7.5 లక్షలు ఇచ్చాడు. అల్లుడికి తీసేసుకున్నాడు. 15వ తేదీ అర్ధరాత్రి జీవో ఇప్పించుకున్నాడు అల్లుడి కోసం. ఎందుకంటే రేపు ఎన్నికల నిబంధనలు వస్తే అటువంటి జీవోలు ఇచ్చడానికి లేదు. ఆయన అల్లుడు, చిన్న అల్లుడికి ఇవన్నీ చేసి నా మీద కేసులు పెట్టేది ఏంది? ఆయన తీసుకొచ్చాడు. ఈయన మంత్రిగా, ఆయన పెద్ద హీరో. ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వే చేయకుండా, విఆర్ఓ, ఆర్ఐ సర్వేలు సంతకం లేకుండా సంతకం పెట్టి ఎవరికి చెప్తే వాడికి ఇచ్చారు. సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోండి. ఒక స్వాతి పొదలకూరులో, ఆయన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే, లోకాయుక్తకు పోయి సస్పెండ్ చేయించాం. స్వాతి ముత్యం ఎంతమంది సస్పెండ్ అయినారు? ఈయన పాపానికి ఈయన కల్తీ మద్యం తెస్తే 2014లో ఎంతమంది ముద్దాయిలు? 4 కేసుల్లో.
దాంట్లో గోవా నుంచి తీసిన కల్తీ మద్యంలో అప్పు అనే అతను మద్రాస్ ఆయన ఇంతోటి ముద్దాయి రాజమండ్రి జైల్లో స్టేట్మెంట్లు ఇస్తే చెప్పా. ఆయన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎంపీ ఎమ్మెల్సీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా గోవర్ధనరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని నేను ఒక మాట చెప్పాను. గోవర్ధనరెడ్డి తెలియకుండా ఆయన మంత్రిగా నా మందికి వాళ్ళు ఏమంటారు ఆడమ్మగా గానా ఇజ్రాయెల్ కాదు ఇజ్రాయెల్ వాళ్ళు 2 బస్సులు వేసుకొని నా మీదకి పంపిస్తాడా? నేను అడిగాను, అయ్యా మీ కాకాని గోవర్ధనరెడ్డి పాప మా అమ్మాయికుడు నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడు, ఆయనకి తెలియకుండా వచ్చేసారు ఇజ్రాయెల్. 2 బస్సుల్లో రౌడీలు వచ్చారు, ఏమైపోవాలి? నేను అక్కడ జనరేటర్ పెట్టుకొని ఈ షామియానా కింద పెట్టేసుకొని పడుకోండా, ఆ కర్ర ఒకటి లాగమని చెప్పి పంపించారు. వాళ్ళు ఒక గడగని లాగేస్తే షామియానా పడిపోద్ది, జనరేటర్ ఆగిపోద్ది. ఆ చీకట్లో 2 బస్సుల్లో వాళ్ళు 2 బస్సుల్లో రౌడీలు